కథ యాండ్రూ, గారెట్ అనే ఇద్దరు అన్నదమ్ములతో మొదలవుతుంది. వీళ్లు కార్లు దొంగిలిస్తూ బతుకుతుంటారు. వీళ్లకు లగ్జరీ సూపర్ కార్లంటే పిచ్చి క్రేజ్. అందుకే ఏళ్ల తరబడి ఎన్నో విలువైన కార్లను కొట్టేశారు. ప్రస్తుతం గారెట్ గర్ల్ ఫ్రెండ్ తన కార్లలో ఒకదాన్ని తీసుకెళ్లిపోవడంతో యాండ్రూ గారెట్ పై తెగ కోపంగా ఉన్నాడు. వాళ్ల మధ్య గొడవ ఉన్నా వాళ్లకు తెలిసిన రూట్లో ట్రక్కులో వెళ్తున్న ఒక అరుదైన వింటేజ్ బుగాటీ కారును దొంగిలించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అనుకున్నట్టే బుగాటీని తీసుకెళ్తున్న ట్రక్కును యాండ్రూ గుర్తుపడతాడు. గారెట్ కారును ట్రక్కుకి చాలా దగ్గరగా తీసుకొస్తాడు. యాండ్రూ ఒక తాటి సహాయంతో ట్రక్కుపైకి దూకుతాడు. అతను కాస్త తడబడి దాదాపు కింద పడిపోయే పరిస్థితి వచ్చినా పట్టు వదలకుండా గట్టిగా నిలబడతాడు. గారెట్ కారును సరిగ్గా పొజిషన్ చేయడంతో యాండ్రూ కారు రూఫ్పైకి సురక్షితంగా దిగుతాడు. ట్రక్కు దారిని ఆపడానికి గారెట్ కారు స్పీడ్ పెంచి ముందుకు తీసుకెళ్తాడు. దొంగతనం జరుగుతోందని గ్రహించిన జాక్ కారును నేరుగా గుద్దేయమని ట్రక్ డ్రైవర్కి చెప్తాడు. కారు బాగా డ్యామేజ్ అయినా కూడా ట్రక్కు స్పీడ్ తగ్గించడం కోసం గారెట్ ధైర్యంగా ముందే నడుపుతుంటాడు. తన గన్లోని గుళ్ళు అయిపోయేంతవరకు జాక్ గారెట్ పై కాలుస్తూనే ఉంటాడు. ఆ సమయాన్ని ఉపయోగించుకుని గారెట్ ట్రక్కుపైకి ఎక్కి దాని బ్రేక్ వైర్లను కత్తిరించి యాండ్రూ దగ్గరకు వెళ్తాడు. ఇద్దరూ కలిసి వెనుక తలుపును పగలగొట్టి లోపలికి దూరి బుగాటీ ఇంజిన్ను స్టార్ట్ చేస్తారు. ఈలోపు బ్రేక్ వేయమని జాక్ డ్రైవర్తో చెప్తాడు. కాని బ్రేక్ సిస్టమ్ పూర్తిగా ఖరాబైందని తెలుస్తుంది. వేరే దారి లేక ప్రాణాలు కాపాడుకోవడానికి జాక్ వెళ్తున్న ట్రక్కులోంచి బయటకు దూకేస్తాడు. ఆ కంట్రోల్ తప్పిన ట్రక్కు వెనుక గుద్దుకునేసరికే అన్నదమ్ములు ఆ కొత్తగా స్టార్ట్ చేసిన బుగాటీతో అక్కడ నుంచి వేగంగా దూసుకెళ్తారు. తరువాతి సీన్లో వాళ్లు తమ గెలుపును సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక లోకల్ బార్కి వెళ్తారు. అక్కడ బుగాటీ దొంగతనంలో తనను పక్కన పెట్టినందుకు యాండ్రూ గర్ల్ ఫ్రెండ్ స్టెఫనీ కోపంతో అతని చెంప చెళ్లుమనిపిస్తుంది. వచ్చే ప్లాన్లో నిన్ను కూడా తీసుకెళ్తానని ప్రామిస్ చేసి యాండ్రూ ఆమెను శాంతపరుస్తాడు. మరుసటి రోజు లాభం కోసం ఆ బుగాటిని జేమ్స్ అనే బయర్ దగ్గరకు తీసుకెళ్తారు. కాని ఆ కారు ఒక భయంకరమైన గ్యాంగ్స్టర్ కి చెందిందని తెలిసి దాన్ని ముట్టుకోవడానికి కూడా జేమ్స్ ఒప్పుకోడు. తాము మాట ప్రకారం పని పూర్తి చేశామని డబ్బివ్వాల్సిందేనని గారెట్ వాదిస్తాడు. దానికి సమాధానంగా జేమ్స్ వెంటనే తన మనుషులకు సైగ చేసి ఆ అన్నదమ్ములను పట్టుకోమని చెప్తాడు. అక్కడ గొడవ మొదలవుతుంది. కాని జేమ్స్ మనుషులు యాండ్రూ, గారెట్లను చితకబాదుతారు. సరిగ్గా అదే టైంకి పోయిన కారు కోసం వెతుకుతూ జాక్ అక్కడికి వస్తాడు. జాక్ను చూసి భయపడిపోయిన జేమ్స్ కారు ఎవరిదో తనకు తెలియదని వెంటనే అప్పగించేస్తానని చెప్తాడు. యాండ్రూ, గారెట్ స్పృహలోకి వచ్చేసరికి నేలకు దూరంగా ఎత్తులో ఉన్న కుర్చీలకు కట్టేసి ఉంటారు. జేమ్స్ వాళ్లను నేరుగా ఆ మాఫియా బాస్కే అప్పగించేశాడు. ఆ వ్యక్తి ఆంటోనీ. బయటికి పేరున్న బిజినెస్ మెన్ కాని వెనుక చీకటి దందా ఉంది. పేదరికముంచి వచ్చి దయాదాక్షిణ్యాలు లేకుండా క్రూరంగా ప్రవర్తించి ఎలా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడో చెప్తాడు. ప్రస్తుతం సమాజంలో పెద్ద మనిషిలా గౌరవనీయుడిలా చెలామణి అవుతుంటాడు. కోపంతో ఊగిపోతున్న ఆంటోనీ తన కారును దొంగిలించి జీవితంలోనే అతి పెద్ద తప్పు చేశారని వాళ్లతో చెప్తాడు. తన పవర్ ఏంటో చూపించడానికి వాళ్ల ముందే జేమ్స్ ని దారుణంగా కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఖరీదైన కార్లు ఉన్న ఒక పెద్ద గ్యారేజ్కి వాళ్లను తీసుకెళ్తాడు. ఆ అమూల్యమైన కలెక్షన్ను చూసి యాండ్రూ, గారెట్ మైండ్ బ్లాక్ అవుతుంది. మనుషుల ప్రాణాల కంటే ఈ కార్ల విలువే చాలా ఎక్కువని ఆంటోనీ చెప్తాడు. ఆంటోనీ తుపాకీతో వాళ్లను కాల్చబోయేంతలో ఈ తప్పును సరిదిద్దుకోవడానికి బుగాటి కంటే విలువైన ఒక లెజెండరీ ఫెరారీ కారును దొంగిలించి ఇస్తానని గారెట్ ఆఫర్ ఇస్తాడు. యాండ్రూ కూడా అతనికి సపోర్ట్ చేస్తూ తమ తర్వాతి టార్గెట్ మ్యాక్స్ అని చెప్తాడు. మ్యాక్స్ ఒక విపరీతమైన కోటీశ్వరుడు. అతని దగ్గర 1962 మోడల్కి చెందిన ఒకే ఒక్క అరుదైన ఫెరారీ ఉంది. దాన్ని ఆంటోనీ కోసం దొంగిలించి ఇస్తామని యాండ్రూ ప్రామిస్ చేస్తాడు. మ్యాక్స్ తనకు పెద్ద శత్రువని ఆంటోనీకి తెలుసు. కాని మ్యాక్స్ కారును దొంగిలించడం అసాధ్యమని అనుమానిస్తాడు. తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వమని గారెట్ వేడుకుంటాడు. ఆంటోనీ ఒప్పుకుని ఆ పని పూర్తి చేయడానికి 7 రోజుల డెడ్లైన్ ఇస్తాడు. 7 రోజుల తర్వాత ఆ ఫెరారీ తన చేతిలో లేకపోతే ఇద్దరి ప్రాణాలు తీస్తానని హెచ్చరిస్తాడు. అతని గూండాలు ఆ అన్నదమ్ములను నీళ్లలోకి తోసేసి వెళ్లిపోతారు. ఇంటికి తిరిగి వచ్చాక రోజంతా యాండ్రూ కోసం వేచిచూసి కోపంగా ఉన్న స్టెఫానీ కనిపిస్తుంది. ఆంటోనీ గురించి కథంతా విన్నాక తాను కూడా ఈ ప్లాన్లో ఉంటానని పట్టుబడుతుంది. తన ఫ్రెండ్ డెవాన్ను కూడా తీసుకోవాలని స్టెఫనీ సలహా ఇస్తుంది. ఆమె చాలా స్పీడ్గా చేతివాటం చూపించే కేడీ. గారెట్కి కూడా డెవాన్ వెంటనే నచ్చేస్తుంది.
తర్వాత వాళ్లు లియాన్ అనే పేలుడు పదార్థాల ఎక్స్పర్ట్ను టీంలోకి తీసుకుంటారు. అతను సెకన్లలో దేన్నైనా పేల్చేయగలడు. ఆ తర్వాత మరో 4 ప్రొఫెషనల్ కార్ రేసర్లను కలుపుకుంటారు. వాళ్ల డ్రైవింగ్ స్కిల్స్ చూసి ఇంప్రెస్ అయిన యాండ్రూ 4 టీంలోకి తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. టీం అంతా సెట్ అయ్యాక దొంగతనం కోసం ప్రతి చిన్న విషయాన్ని ప్లాన్ చేసుకోవడానికి మీట్ అవుతారు. గారెట్ అందరికీ పనులు అప్పగస్తాడు. ఆ రిస్కీ మిషన్లో తమ బాధ్యతలను అందరూ ఒప్పుకుంటారు. తర్వాత వాళ్ల అపార్ట్మెంట్కి వెళ్లేసరికి లోపల ఒక కొత్త వ్యక్తి నిలబడి ఉంటాడు. యాండ్రూ వెంటనే ఒక బేస్బాల్ బ్యాట్ పట్టుకుని నువ్వెవరవని గదిమేస్తాడు. తాను ఆంటోనీ బావమరిది లారెంట్ అని అతడు పరిచయం చేసుకుంటాడు. సాయం చేయడానికి ఆంటోనీయే తనను పంపాడని లారెంట్ చెప్తాడు. మ్యాక్స్ ఫ్యామిలీకి బ్లాక్ మార్కెట్ డీల్స్ చేసే ఖాన్ అనే వ్యక్తి గురించి మ్యాక్స్ తన సీక్రెట్ గ్యారేజ్ ఎక్కడ దాచాడో అతనికి తెలుసని చెప్తాడు. టీం అంతా ఖాన్ను కలవడానికి వెళ్తారు. కాని లారెంట్ను నమ్మక ఖాన్ మొదట వాళ్లతో పని చేయడానికి ఒప్పుకోడు. స్టెఫనీ ముందడుగు వేసి అతన్ని ఒప్పిస్తుంది. యాండ్రూ, గారెట్ టాప్ లెవెల్ డ్రైవర్లని, ఎలాంటి కారు దొంగతనమైన చేయగలరని నమ్మకంగా చెప్తుంది. కాసేపు ఆలోచించి ఖాన్ సాయం చేయడానికి ఒప్పుకుంటాడు. కాని వాళ్లు ఒక డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. టేకాఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న ఒక విమానాన్ని వాళ్ల కార్లతో అడ్డుకోవాలి. ఇది పిచ్చి ప్లాన్ అని యాండ్రూ అనుకుంటాడు. కాని విమానాన్నే ఆపలేకపోతే మ్యాక్స్ దగ్గరకు కూడా వెళ్లలేరని ఖాన్ తేల్చి చెప్తాడు. వేరే దారి లేక యాండ్రూ, గారెట్ రంగంలోకి దిగుతారు. ఎయిర్పోర్ట్ ఫెన్సింగ్ను పగలగొట్టుకుని లోపలికి వెళ్లగానే పోలీసు కార్లు వాళ్ల వెనుక పడతాయి. స్పీడ్ డ్రైవింగ్తో పోలీసుల నుంచి తప్పించుకుని రన్వేపైకి దూసుకెళ్తారు. ముందుకెళ్తున్న విమానం స్పీడ్ అందుకుని గారెట్ తన కారు హుడ్ ఓపెన్ చేస్తాడు. విమానం గాల్లోకి లేచే సరిగ్గా ముందు గారెట్ తన కారును నేరుగా జెట్ ఇంజిన్లోకి గుద్దేస్తాడు. ఆ ప్రయాణంలో పెద్ద పేలుడు జరిగి ఇంజిన్ ధ్వంసమై విమానం అక్కడే ఆగిపోతుంది. అన్నదమ్ములు ఖాన్ పెట్టిన టెస్ట్ పాస్ అవుతారు. వాళ్ల పిచ్చి టాలెంట్ చూసి ఖాన్ ఫుల్ గా కనెక్ట్ అయిపోతాడు. ఆ విమానం ఆ ఎయిర్ఫీల్డ్ 2 మ్యాక్స్వేనని అప్పుడు బయటపెడతాడు. ఎలాగైనా మ్యాక్స్ వాళ్లను పట్టుకుంటాడు కాబట్టి నేరుగా వెళ్లి మ్యాక్స్తోనే మాట్లాడమని సలహా ఇస్తాడు. తర్వాతి సీన్లో వాళ్లు మ్యాక్స్ విలాసవంతమైన భవనానికి వెళ్తారు. తన విమానం ధ్వంసమైనందుకు మ్యాక్స్ కోపంతో రగిలిపోతూ వాళ్లను వివరణ అడుగుతాడు. కలిసి పనిచేస్తే ఆ విమానం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని గారెట్ మ్యాక్స్ కి ధైర్యంగా చెప్తాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన క్లాసిక్ కార్లను దొంగిలించడానికి ఒక పార్ట్నర్షిప్ ఆఫర్ ఇస్తాడు. వాళ్ల ధైర్యానికి ఇంప్రెస్ అయిన మ్యాక్స్ వాళ్లతో కలిసి పనిచేయడానికి ఒప్పుకుంటాడు. లారెంట్ చాకచక్యంగా మాట మార్చి అరుదైన కార్ల గురించి తీసి మ్యాక్స్ ప్రైవేట్ గ్యారేజ్ చూపించమని అడుగుతాడు. తన సీక్రెట్ కలెక్షన్ గురించి లారెంట్కు తెలియడంతో మ్యాక్స్ షాక్ అవుతాడు. లారెంట్ ఆంటోనీ కజిన్ అని తెలిసి అనుమానిస్తాడు. కాని లారెంట్ వెంటనే ఒక కథ అల్లేసి ఆంటోనీ తనను పనివాడిలా చూస్తున్నాడని, అందుకే అతని కథ ముగించాలని అనుకుంటున్నానని చెప్తాడు. మ్యాక్స్ అది నమ్మి తన ప్రైవేట్ గ్యారేజ్కి టీంని తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు. లోపల అమర్చిన అరుదైన ఖరీదైన కార్లను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆంటోనీ దొంగిలించమన్న 1962 మోడల్ ఫెరారీ కారు కూడా అక్కడే పార్క్ చేసి ఉంది. అయితే యాండ్రూ కార్ల కంటే గ్యారేజ్ సెక్యూరిటీపైనే శ్రద్ధ పెడతాడు. అద్దంలో ప్రతిబింబం చూస్తూ మ్యాక్స్ కొట్టిన సెక్యూరిటీ కోడ్ను సీక్రెట్ గా గమనిస్తాడు. బయటకు రాగానే ఆ పాస్కోడ్ను ఒక పేపర్పై రాసి స్టెఫనీకి ఇస్తాడు. ఆ తర్వాత యాండ్రూ లారెంట్తో గొడవ పడతాడు. తనని అస్సలు నమ్మట్లేదని స్పష్టం చేస్తాడు. తమ ప్లాన్ గురించి లారెంట్ ఆంటోనీకి చెప్పేస్తాడని భయపడతాడు. ఇంటికి వెళ్లేసరికి ఇద్దరు ఇంటర్పోల్ ఏజెంట్లు లోపల వేచి ఉంటారు. యూరప్ అంతటా జరుగుతున్న అరుదైన కార్ల దొంగతనాల వెనుక ఈ అన్నదమ్ముల హస్తం ఉందేమో అని అనుమానిస్తున్నామని ఏజెంట్లు చెప్తారు. వెళ్లే ముందు తర్వాతిసారి ఆధారాలతో వస్తానని ఒక ఆఫీసర్ హెచ్చరిస్తాడు. పెరుగుతున్న ప్రెజర్ గురించి యాండ్రూ, గారెట్ మాట్లాడుకుంటారు. ఇంత పెద్ద టీంపై ఆధారపడటం అలవాటు లేక యాండ్రూ భయపడుతుంటాడు. కాని గారెట్ అతనిలో ధైర్యం నింపి టీంను నమ్మమని చెప్తాడు. ఈలోపు స్టెఫనీ మార్కెట్కి వెళ్తుంది. అంతలో జాక్ వెనుక నుంచి వచ్చి ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తాడు. సైలెంట్ గా తన వెంట రమ్మని బెదిరిస్తాడు. స్టెఫనీ కావాలనే ఒక యాపిల్ దొంగిలించినట్లు నటిస్తూ అక్కడ గందరగోళం సృష్టిస్తుంది. షాప్కీపర్ ఆమెపై అరిచేసరికి ఆ గోలలో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాని జాక్ అనుచరుడు వచ్చి జాక్కి సాయం చేసి స్టెఫనీని పట్టుకుంటారు. అదే సమయంలో యాండ్రూ, గారెట్ కార్లో వెళ్తుంటారు. ఆంటోనీ మనుషులు హఠాత్తుగా వచ్చి వాళ్లపై కాల్పులు జరుపుతారు. వాళ్ల నుంచి తప్పించుకుని దాక్కునే ప్రదేశానికి వెళ్లగా డెవాన్ స్టెఫానీ కిడ్నాప్ గురించి చెప్తుంది. అది విని యాండ్రూకి తీవ్రమైన కోపం వస్తుంది. నేరుగా ఆంటోనీ భవనంలోకి దూసుకెళ్లి జాక్ను చితకబాదుతాడు. ఆంటోనీ గంతీసి స్టెఫనీ ప్రాణాలతో కావాలంటే ఏ ప్రశ్న అడగకుండా చెప్పింది చేయాలని బెదిరిస్తాడు. స్టెఫనీని కట్టేసి ఉంచిన గ్యారేజ్కి వాళ్లను ఆంటోనీ తీసుకెళ్తాడు.
ఆమెను కాపాడుకోవాలంటే వెంటనే మ్యాక్స్ ఫెరారీని అప్పగించాలని, దొంగతనం ప్లాన్ మొత్తం చెప్పాలని ఆంటోనీ యాండ్రూని ఆదేశిస్తాడు. మరుసటి రోజు యాండ్రూ తన టీంనంతటినీ ఆంటోనీ ముందుకు తీసుకొచ్చి ప్లాన్ వివరాలు చెప్తాడు. మొదట ఒక పెద్ద బుల్డోజర్ను దొంగిలిస్తారు. ఆ తర్వాత పోలీసు యూనిఫారాలతో పాటు కార్లను దొంగిలిస్తారు. అప్పుడు డెవాన్ మ్యాక్స్ కి ఫోన్ చేసి పోలీసు రైడ్ జరగబోతోందని చెప్పి భవనం నుంచి పారిపోయేలా చేస్తుంది. మ్యాక్స్ బయటకు వెళ్లగానే ఫెరారీని కొట్టేస్తారు. యాండ్రూ చెప్పడం పూర్తి చేయగానే మ్యాక్స్ మనుషులు కొందరు ముందడుగు వేస్తారు. కాసేపటికి మ్యాక్స్ హెలికాప్టర్లో దిగుతాడు. అతను ఆంటోనీ దగ్గరకు వచ్చి దొంగతనం ప్లాన్ గురించి తనకు ముందే తెలుసని, తను ఎప్పుడూ 10 అడుగులు ముందే ఉంటానని చెప్తాడు. ఆ హెచ్చరిక చేసి మ్యాక్స్ వెళ్లిపోతాడు. ఈ అవమానంతో కోపంతో రగిలిపోయిన ఆంటోనీ మరుసటి రోజే ఆ దొంగతనం పూర్తి చేయాలని యాండ్రూని ఆదేశిస్తాడు. కారు దొంగిలించగానే తానే స్వయంగా వచ్చి ఫెరారీని తీసుకెళ్తానని చెప్తాడు. అలాగే టీంపై కన్నేసి ఉంచమని లారెంట్కు చెప్తాడు. ఆ రాత్రి గారెట్, లారెంట్ మాట్లాడుకుంటుండగా ఆ ఇద్దరు ఇంటర్పోల్ ఏజెంట్లు హఠాత్తుగా ప్రత్యక్షమవుతారు. ఏదో పెద్ద నేరం జరగబోతోందని అనుమానిస్తూ తమ కన్ను ఎప్పుడూ వాళ్లపైనే ఉంటుందని హెచ్చరిస్తారు. అనుమానం రాకుండా ఉండటానికి యాండ్రూ లారెంట్తో గొడవపడినట్లు నటిస్తాడు. నమ్మకంగా ఉండటానికి లారెంట్ను మూతిమీద గుద్దుతాడు కూడా. ఆ ఏజెంట్లు వాళ్ల గొడవను ఆపుతారు. యాండ్రూ చేతిలో అవమానం పొందిన లారెంట్ తర్వాత స్టెఫనీపై దాడి చేస్తాడు. కాని స్టెఫానీ తెలివిగా అతని దగ్గర ఉన్న గది తాళం చెవిని కొట్టేస్తుంది. మరుసటి రోజు యాండ్రూను కలవడానికి అనుకున్న ప్రదేశానికి ఆంటోనీ వస్తాడు. కాని అక్కడ యాండ్రూకి బదులుగా ఇంటర్పోల్ ఏజెంట్లు వచ్చి అతన్ని ప్రశ్నించడం మొదలు పెడతారు. ఈలోపు యాండ్రూ తన టీంతో కలిసి ఆపరేషన్ మొదలు పెట్టడానికి రెడీ అవుతాడు. సరిగ్గా ఆ సమయంలో అసలు ప్లాన్ బయటపడుతుంది. మ్యాక్స్ ఫెరారీని దొంగిలించడం వాళ్ల ప్లానే కాదు. వాళ్ల నిజమైన టార్గెట్ ఆంటోనీ కార్ల కలెక్షన్. ఇది మ్యాక్స్తో కలిసి వేసిన పెద్ద స్కెచ్. టీం అంతా ఒక బస్సు ఎక్కి ఆంటోనీ భవనానికి బయలుదేరుతారు. అదే సమయంలో స్టెఫనీ తన గదిలోంచి బయటపడి సెక్యూరిటీ రూమ్ వైపు వెళ్తుంది. టీం అక్కడికి చేరుకునే సరిగ్గా అదే టైంకి సెంట్రల్ కంప్యూటర్ను హ్యాక్ చేసి ఎమర్జెన్సీ అలారం మోగిస్తుంది. ఎవరో దొంగలు చొరబడ్డారని అనుకుని గార్డులంతా చెల్లాచెదరవుతారు. ఆ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని స్టెఫనీ ఎవరికీ కనిపించకుండా తప్పించుకుంటుంది. యాండ్రూ టీం రాగానే స్టెఫనీ మెయిన్ గేట్లు తెరుస్తుంది. లియాన్ వెంటనే గ్యారేజ్ తలుపుకు బాంబులు పెడతాడు. కొన్ని సెకన్లలోనే పెద్ద పేలుడుతో ఆ తలుపులు పగిలిపోతాయి. సెక్యూరిటీ గార్డులు తేరుకునేలోపే ఆంటోనీ కార్లను వేసుకుని టీం అక్కడ నుంచి పారిపోవడం మొదలు పెడుతుంది. ఆంటోనీ మనుషులు వాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించగా తమ కార్లకు కూడా లియాన్ బాంబులు అమర్చాడని తెలుసుకుంటారు. లియాన్ బాంబులను పేల్చేయడంతో వెనుక వస్తున్న కార్లు గాల్లోకి లేచి ధ్వంసమవుతాయి. మరోవైపు ఆంటోనీ సరిగ్గా సమాధానాలు చెప్పకపోవడంతో ఏజెంట్లు అతన్ని అరెస్టు చేయడానికి సిద్ధమవుతారు. వాళ్లు నిజమైన ఇంటర్పోల్ ఆఫీసర్లు కారని ఆంటోనీకి అర్థమవుతుంది. కాల్పులు జరపమని జాక్ను ఆదేశిస్తాడు. ఒక ఆఫీసర్ భుజానికి గుండు తగులుతుంది. ఆ గందరగోళంలో ఆంటోనీ పారిపోతాడు. యాండ్రూ తన కార్లను ఎత్తుకెళ్లాడని తెలుసుకుని కారు స్పీడ్గా పోనిచ్చి వాళ్లను వెంటాడతాడు. ఆంటోనీని తప్పుదోవ పట్టించడానికి యాండ్రూ రూట్ మార్చి టీంను వేర్వేరు దిశల్లోకి పంపుతాడు. కానీ ఆంటోనీ, లారెంట్ మాత్రం యాండ్రూనే ఫాలో అవుతుంటారు. రోడ్లపై భయంకరమైన స్పీడ్ చేజింగ్ జరుగుతుంది. యాండ్రూను కాల్చడానికి లారెంట్ దగ్గరకు వస్తుండగా అతని కారు ఒక ట్రక్కును గుద్దేస్తుంది. లారెంట్ అక్కడికక్కడే చనిపోతాడు. యాండ్రూ టీం సిటీకి చేరుకుని నేరుగా హార్బర్ వైపు దూసుకెళ్తారు. కానీ ఆంటోనీ వాళ్లను అడ్డుకుని హార్బర్ ఎంట్రన్స్ దగ్గర కారు నిలుపుతాడు. యాండ్రూ, గారెట్ సడన్ బ్రేక్ వేస్తారు. ఆట ముగిసిపోయిందని యాండ్రూ హెచ్చరించినా ఆంటోనీ వినకుండా ఫుల్ స్పీడ్తో నేరుగా అన్నదమ్ముల వైపు కారును పోనిస్తాడు. అంతలో ఒక బస్సు వచ్చి ఆంటోనీ కారును బలంగా గుద్దేస్తుంది. దాంతో కారు పేలిపోయి నీళ్లలో పడిపోతుంది. ఆంటోనీ అక్కడికక్కడే చనిపోతాడు. తర్వాత టీం అంతా ఆ దొంగిలించిన స్పోర్ట్స్ కార్లను కార్గో షిప్లోకి ఎక్కిస్తారు. అసలు విషయమేంటంటే ఇద్దరు ఫేక్ ఇంటర్పోల్ ఏజెంట్లు మొదటి నుంచి యాండ్రూతో కలిసి పనిచేస్తున్నవాళ్లే. ఆంటోనీని తెలివిగా దెబ్బతీసినందుకు యాండ్రూ టీంను మ్యాక్స్ మెచ్చుకుంటాడు. కాని తనకు అంతకంటే పెద్ద షాక్ రాబోతోందని అతనికి తెలియదు. కొద్ది రోజులకే యాండ్రూ టీంను నమ్మినందుకు మ్యాక్స్ పెద్ద మూల్యమే చెల్లించుకుంటాడు. యాండ్రూ గుర్తుపెట్టుకున్న పాస్కోడ్ను ఉపయోగించి డెవాన్ మరొక టీంతో కలిసి మ్యాక్స్ సీక్రెట్ గ్యారేజ్లోకి దూరి అతని విలువైన కార్ల కలెక్షన్ మొత్తాన్ని కొట్టేస్తుంది. చివరికి యాండ్రూ అండ్ కో ఆంటోనీ, మ్యాక్స్ ఇద్దరిని బకరా చేసి ఒకరిపై ఒకరిని రెచ్చగొట్టి మైండ్ బ్లోయింగ్ డబుల్ ప్లాన్తో దొంగతనాన్ని సక్సెస్ చేస్తారు. Please like and subscribe.